మొసలి ఆకులను ఆరగించిన తర్వాత, ఎలుగుమామ, ఆ బుజ్జి నక్కకు వింత వ్యాధి ఉందట, నిజమేనా అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి, దానికి ఆ వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చేది కదా, ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా అంది. మరి తోడేలు కూడా అది నిజమని చెప్పింది అంది మొసలి. దానికది ఊతపదం, ఏం మాట్లాడినా అది అవును నిజమే అంటుంది. ఆ జింకపిల్ల బుజ్జి నక్క తెలివిగా తప్పించుకున్నాయి. ఆపదలో తప్పించుకోవటం ఎలాగో నేర్చుకున్నాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటం ఏంటి? రేపొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులన్నీ కదా. చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని, వాటి జోలికి వెళ్ళవద్దని మృగరాజు సింహరాజు జంతువులన్నింటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఫలాలను తిని నీ ఆరోగ్యాన్ని సరిచేసుకోమంది ఎలుగుమామ. కథ సమాప్తం.